ఈ ప్రభుత్వం దేశం అంటే మనుషులుగా గుర్తించి వాళ్ళ అవసరాల కోసం పనిచేస్తుంది. గత ప్రభుత్వం దేశం అంటే మట్టిలాగానే ఆ కొండలు గుట్టలు తోపుని అవినీతి కార్యక్రమాలు చేసిన పరిస్థితి అధ్యక్ష. ప్రతిపక్షం భయపడుతుంది అధ్యక్ష, భయపడుతుంది అధ్యక్ష. మేము నమ్మకం కల్పించాం. ప్రతిపక్షం గతాన్ని దాచి రాజకీయాలు చేస్తుంది అధ్యక్ష. ఈ ప్రభుత్వం రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తుంది అధ్యక్ష. ప్రపంచానికి కనపడుతుంది, దేశానికి కనపడుతుంది, కానీ వైసీపీ నేతలు కనపడలేదు అధ్యక్ష. ఇందాక కొనతాల రామకృష్ణ గారు చెప్పిన ఫోర్బ్స్ కానీ లేకపోతే బ్యాంక్ ఆఫ్ బరోడా ఇచ్చిన దాంట్లో ఎన్ని లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్కి వచ్చాయనేది గూగుల్ క్లౌడ్ కానీ బీపీసీఎల్ కానీ ఈ కంపెనీ పేర్లు చాలా టైం పడుతుంది అధ్యక్ష. ఆ పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది అధ్యక్ష. అలాగే సూటిగా శుద్ధి లేకుండా ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పనిచేసిన 5 సంవత్సరాల కాలంలో కనీసం సెక్రటేరియట్లో ఎంత సమయం ఉన్నాడని అడిగితే రికార్డులో నేను ఇవ్వలేకపోయాను అధ్యక్ష. టీడీఎల్పీలో అడిగినా అంత సమయం కనీసం 100 రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు సెక్రటేరియట్లో ఆయన 5 ఏళ్లు ఉన్న సమయం కన్నా 100 రోజుల్లో ఎక్కువ ఉన్న పరిస్థితి అధ్యక్ష. అలాగే ఈరోజు మార్పు దశలో ఉన్నాం అధ్యక్ష. అప్పుల నుంచి ఆర్థిక క్రమశిక్షణ, నిరాశ నుంచి ఆశ వైపుకు, అనిశ్చితి నుంచి భవిష్యత్తు వైపుకు రాష్ట్రం ప్రయాణిస్తుంది అధ్యక్ష. అలాగే ఐటీ రంగం ఐటీ మాంద్యంలో ఉంది అధ్యక్ష. ప్రపంచంలో ఐటీ ఎక్కడా బాగోని పరిస్థితి అధ్యక్ష. కానీ ఐటీ ఆంధ్రప్రదేశ్ బాట పడతాకి గూగుల్ తీసుకొచ్చిన తర్వాత, మైక్రోసాఫ్ట్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ తీసుకొచ్చిన తర్వాత అన్ని కంపెనీలు హైదరాబాద్ బాట పట్టినాయి అధ్యక్ష. ఇప్పుడు లోకేష్ బాబు గూగుల్ని వైజాగ్ వేదికగా తీసుకొచ్చిన తర్వాత ఫార్చ్యూన్ 500 కంపెనీస్ అన్ని ఇప్పుడు వైజాగ్ వచ్చే పరిస్థితి అధ్యక్ష. రాబోయే కాలంలో హైదరాబాద్కి ఎక్కువ టైం పట్టింది కానీ ఐటీ అభివృద్ధి చెందడానికి. వాళ్ళు 2,90,000 కోట్లు ఎగుమతికి వెళ్ళిన పరిస్థితి అధ్యక్ష నగరం. దాన్ని అది 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు పడితే వైజాగ్ డెఫినెట్గా 10 సంవత్సరాల లోపే ఆ స్థాయికి వెళ్తుంది అధ్యక్ష. అలాగే ఈ భూముల గురించి కూడా ఇందాక రామకృష్ణ గారు చెప్పారు అధ్యక్ష. ఐటీలో 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న వాళ్ళకి 4 కోట్ల రూపాయలు చెల్లిస్తే ఏ రాయితీలు లేకుండా ఐటీ సెజ్లో భూమి ఇవ్వాలని ఏపీఐసి వెబ్సైట్లో ఉంది అధ్యక్ష. ఆ 30 కోట్లు టర్న్ ఓవర్ ఉన్న కంపెనీల వాళ్ళు 4 కోట్లు కడతాకి రెడీ అయినా కూడా ఆ హిల్ 2లో కానీ హిల్ 3లో కానీ ల్యాండ్ లేని పరిస్థితి అధ్యక్ష. అంటే అంతమంది ఐటీ మాంద్యంలో ఉన్నప్పుడు అలా పనిచేసిన లోకేష్ బాబుకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దూరదృష్టి, ఉప ముఖ్యమంత్రి గారి నిబద్ధత, ఐటీ శాఖ మంత్రి యువతకు నిర్దేశం చేసే దృక్పథం మరియు దేశ ప్రధాని నరేంద్ర మోడీ మద్దతుతో అక్షరక్రమంలో ముందున్న ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్తుంది అధ్యక్ష. దాని గూగుల్ రాకతో మరిన్ని ఐటీ కంపెనీలు వచ్చి అభివృద్ధిలో ముందుకు తీసుకోవడం గ్యారంటీ అధ్యక్ష. అలాగే ఈ బడ్జెట్ రాష్ట్ర భవిష్యత్తు నిర్మించే బడ్జెట్గా నేను నమ్ముతూ గవర్నర్ గారి ప్రసంగాన్ని ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ. అలాగే అంటూ చాలా ఎక్కువసేపు మాట్లాడారు. అలాగే ఎవరూ మాట్లాడొద్దని చెప్పి కోరుకుంటూ ఇప్పుడు తెనాలి శ్రావణ్ కుమార్ గారు. ఈరోజు